అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీ తొలి ఏకాదశి పూజ ఎలా జరిగిందో మాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మా తొలి ఏకాదశి పూజ అయితే ఇలా జరిగిందండి. ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. నేను పూజ అయితే ఇలా ఉన్న దాంట్లో సంతోషంగా చేసుకున్నామండి. ముందుగా తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నానండి. తులసమ్మకి పసుపు కుంకుమ పెట్టుకుని ఏమని అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత చేరాలని, ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా. నీ దరికి విడిగా తడిగా విరబూసే కలకి చెలియా నీ కాంతి నందించవా. అవుననవా 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 మనసును సంపాదించవా. అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా. నువ్వు తెలిసే లోపే చలి చేజారిందే ప్రపంచం. కలిసే లోపే మనం కలిసే లోపే ఇలా ఎడబాటై రగిలినదే కాలం. కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్నా వెతికానే ఓ తీరాలని. నిజమేదో తెలిసాక ఇప్పుడంటూ ఉన్నా ఎన్నటికీ నువ్వు కావాలని. అవుననవా 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 మనసును సంపాదించవా. అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా. అవుననవా 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 పూజ చేసుకుంటూ ఉంటుంది. రోడ్డు పక్కన అవడం వల్ల ఇంకా ఇలాగే జరుగుతుంది. అవుననవా 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 మనసును సంపాదించవా. అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా. కురుములు బెల్లపు తాలికలు చేసింది మా అమ్మ అయితే. మీరేం చేశారో కామెంట్లో తెలియచేయండి. సాధారణంగా ఈ రెండు ముఖ్యంగా ఉంటాయి. అలాగే దేవుడికి సమర్పించి వాటి మీద నీళ్లు చిలకరిస్తున్నారు.
తులసి నీళ్ళు తాగుతున్నారు అమ్మ డాడీ. మీరు కూడా ఇంతేనా, ఇలాగే చేసుకుంటారా పూజ? ఇలాగే చేసుకుంటే కనుక మాకు కామెంట్లో కంపల్సరీగా తెలియచేయండి. మార్నింగ్ పూజ అయితే ఇలా కంప్లీట్ అవుతుందండి. తర్వాత అమ్మ నాన్న ఇద్దరు కొబ్బరికాయలు కట్ట కొడతారు. అమ్మ ముందు అలంకరించుకుని పసుపుతో అలంకరించుకున్నారు. అమ్మ అక్కడ బొట్లు పెట్టి పూలకు తాము సమర్పించి దీపారాధన చేసి పూజ స్టార్ట్ చేసిందమ్మ. ఇది కొబ్బరికాయలు కూడా కొట్టేశారు. కొబ్బరికాయని కూడా ప్రసాదం కింద సమర్పించారు దేవుడికి. మీరు కూడా ఎలాగైనా చేసుకుంటారు పూజ? మాకు కామెంట్లో తెలియజేయండి. అమ్మ నాన్న ఇద్దరు కొబ్బరికాయలు కొట్టేసి దేవుడికి సమర్పించేసుకున్నారు ప్రసాదం కింద. లాస్ట్లో ధూపం వేస్తుంది అమ్మ. నిప్పులతో వేస్తామండి. మీరు కణికలు వాడతారా నిప్పులు వాడతారో కూడా మాకు కామెంట్లో తెలియచేయండి. ఇద్దరు ధూపం చూపిస్తున్నారు దేవుడికి. కొబ్బరికాయలకి బొట్లు కట్ట పెడుతుంది అమ్మ. లాస్ట్లో ఇంకా హారతి ఇస్తుంది. మీరు హారతి ఇచ్చేటప్పుడు ఏమన్నా పాట పాడతారా లేదా మాకు కామెంట్లో తెలియచేయండి. డాడీ అమ్మ ఇద్దరు కలిపి హారతి ఇస్తున్నారు దేవుడికి. పూజ అయితే కంప్లీట్ అవ్వబోతుందండి హారతి ఇచ్చిన తర్వాత. మాకు ఇంకా పెద్ద ప్లేస్ లేకపోవడం వల్ల ఇలాగ ఇంకా నుంచినే చేసేస్తున్నారు అమ్మ నాన్న పూజ. కానీ ఉన్నంతలో నీట్గా అలంకరించి దేవుడి పటాలు ఇవన్నీ అమ్మ అయితే పూజ చేస్తారండి. మీకు పూజ గది విడిగా ఉందో లేదో, లేకపోతే మా అలాగా మీకు ఇలా చిన్న మండపం ఉందో మాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే మా ఛానల్ త్వరలో 1000 సబ్స్క్రైబర్లు కావాలని కోరుకుంటున్నాం. అసలు నిజం చెప్పాలంటే మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నా 90 మందిలో ఇప్పుడు ప్రస్తుతం నాకు 90 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి. ఆ 90 మంది కూడా అందులో ఇద్దరు మాకు తెలిసినటువంటి వాళ్ళు. అంటే ఒకరు మా మావయ్య గారు, ఒకరు మేము తెలిసిన వాళ్ళు చేశారు అంతే. ఇప్పుడు ప్రస్తుతం వరకు అయితే మేము ఎవరికీ చెప్పలేదండి. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టు కానీ మాకు యూట్యూబ్ రన్ అవుతుందని కానీ అసలు ఎవరికి చెప్పలేదు మేము. ఎందుకంటే వెనకాల ఎంకరేజ్ చేయడం అనేసి డిస్కరేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అందుకే మేము ఎవరికి చెప్పలేదు. మేము స్వయంగా మేము 1000 సబ్స్క్రైబర్లు అయ్యాక అప్పుడు చెప్దాంలే అని చెప్పి మేమైతే చెప్పలేదండి. ఇంకా చెప్పకుండా ధైర్యంతో స్టార్ట్ చేసాం. ఇటు వచ్చి మా మావయ్యకి, అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడికి ఒక్కరికే తెలుసు. ఆయనని బయట మీలాంటి వాళ్ళే మాకు మీరు సపోర్ట్, మీకు మేము సపోర్ట్ అన్నట్టు ఒక ఆవిడ చేశారు అంతే. ఈ రెండే, మిగిలిన 88 కూడా బయట నుంచి వచ్చినవే. కాబట్టి మాకు నమ్మకం ఉంది మేము కూడా 1000 సబ్స్క్రైబర్లు దాటగలమని చెప్పి అదే ధైర్యంతో ముందుకు కొనసాగుతున్నాం. మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి 1000 సబ్స్క్రైబర్లు త్వరలో అవ్వాలని చెప్పి. అలాగే ఇప్పుడు అమ్మ అయితే సాయంత్రం కూడా పూజ చేసుకుంటున్నారండి. వరిపిండితో ముగ్గులు పెట్టుకుని తులసి దగ్గర పూజ స్టార్ట్ చేసింది. పొద్దున చేసినట్టు పసుపు కుంకుమలతో తులసికి వేసి దీపం వెలిగించి నమస్కరించుకుంటుంది అమ్మ తులసికి. మీరు కూడా సాయంత్రం మాకు పూజ చేశారు లేదో కూడా మాకు కామెంట్లో తెలియచేయండి. మా మమ్మీ మార్నింగ్ కూడా సాయంత్రం కూడా దీపం వెలిగించుకొని దండం పెట్టుకుంది తులసమ్మకి. ఇవన్నీ ముగ్గులు అయితే ఇలా వరకులతో వేసినాయి. వర్షం బాగా ఎక్కువ ఉండడం వల్ల చెరిగిపోయి, అంటే నీళ్ళు పడి బాగా క్లియర్గా కనిపించడం లేదు. కానీ మార్నింగ్ అయితే బాగా కనిపించింది. నేను వీడియో మార్నింగ్ క్లిప్ తీయడం మర్చిపోయినా, అందుకే ఈవినింగ్ చూపించాను మీకు వీడియో అది. అలాగే సాయంత్రం దేవుడి దగ్గర కూడా అమ్మ పూజ చేస్తుంది దీపం వెలిగించుకుని. అవే డిసెంబర్ పువ్వులు అంటారు కదండి, చంద్రకాంతి పువ్వులు అండి.
మా అమ్మాయికి తెలియక డిసెంబర్ పువ్వులు అంటుంది. చంద్రకాంతి పువ్వులు ఉంటే సాయంత్రం నైట్ పూజకి అవి ఉపయోగించి పూజ చేసుకున్నానండి. పూజ అయితే మార్నింగ్ లాగానే కంప్లీట్ చేశానండి. కానీ సాయంత్రం మాటలు ప్రసాదం కింద చిప్స్ ఉంటాయి కదండి, అవి సమర్పించింది సాయంత్రం మాటలు అయితే. అలాగే దీపం వెలిగించి ధూపం చూపిస్తుంది. మార్నింగ్ లాగే ఈవినింగ్ కూడా చాలా ప్రశాంతంగా చేసుకుంది మా అమ్మ అయితే పూజ. మీరు కూడా సాయంత్రం మాటలు పీస్ఫుల్గా చేసుకున్నట్లయితే కామెంట్లో తెలియచేయండి. అలాగే ధూపానికి కూడా పువ్వు సమర్పించి అక్షింతలు వేసి నమస్కరించుకుంటుంది. ఇదిగోండి చూడండి, మంచి వెలుతురుతో భలే ఉంది కదా చూడ్డానికి. ఇప్పుడు ప్రసాదం స్వీకరించినట్లు నమస్కరించుకుంటుంది. సింపుల్గా ఉన్నా కూడా ఎంత బాగుందో చూడండి ఆ వెలుతురు, దీపాల వెలుతురు. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎలా జరుపుకున్నారో మాకు కంపల్సరీగా కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు తప్పనిసరిగా చూడండి. అలాగే ఈ సంవత్సరం నేను 10th క్లాస్ చదువుతున్నానండి. నన్ను బ్లెస్ చేయండి. మంచి మార్కులతో ఈ సంవత్సరం బయటికి రావాలి. మా స్కూల్ చెప్తున్నాను, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాను కాబట్టి మంచి మార్కులతో బయటికి రావాలని ఆశించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.